వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మత మార్పిడితో తమ హక్కులు కోల్పోతున్న దళితులను ప్రభుత్వాలు ఆదుకోవాలి అని విశాఖ జీవీఎంసీ వద్ద రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు పాస్టర్స్. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు తమ హక్కులు కోల్పోతున్నారని, ఎస్సీలను బీసీలుగా చేయడంతో విద్య, వైద్యం, సంక్షేమాలతో పాటు తమ హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను, దళిత ముస్లింలను తమ హక్కులు అందేలా చూడాలి అని కోరారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసినట్లు తెలిపారు. నేను ఫాదర్ జాన్ ప్రకాష్ ని రోమన్ క్యాథలిక్ మిషన్ తరఫున ఇక్కడ సమావేశమై ఈ 10వ తారీఖు ఆగస్టు నెలలో మేము మా నిరసన గళాన్ని ప్రభుత్వాలకు, అధికారులకు తెలియజేస్తున్నాం. ఇది అందరికీ తెలిసినటువంటిది. 74 సంవత్సరాల నుండి ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఒక్కటే, దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు వారికి ఈ విశ్వాసాన్ని, మతాన్ని పుచ్చుకోవటం ద్వారా వారి యొక్క హక్కులు కోల్పోతున్నారు. ఇది అన్యాయం, ఇది న్యాయబద్ధం కాదు, సమంజసం కాదు. ఎందుచేతనంటే మతం పుచ్చుకున్నంత మాత్రాన ఆర్థిక స్థితిగతులు మారవు. అయితే ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క ఆర్డినెన్సెస్ని సిక్కులకు మరియు బౌద్ధ మతస్థులకు, జైన మతస్థులకు దీనిని అన్వయించలేదు. కేవలం క్రైస్తవులకు మాత్రము, దళిత ముస్లింలకు మాత్రమే దీనిని అన్వయిస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు దళిత క్రైస్తవుల్లో 2 కోట్ల మంది, మరి దళిత ముస్లింలలో 10 కోట్ల మంది వరకు దీని వలన అఫెక్ట్ అవుతూ ఉన్నారు. వారికి రావాల్సినటువంటి హక్కులు, రాయితీలు కోల్పోతున్నారు. విద్య, వైద్య, సంక్షేమ వసతులు వారు కోల్పోతూ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటున్నారు. ఎందుచేతనంటే దళితులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్న వెంటనే వారు బీసీసీ కిందకు వెళ్ళటం ద్వారా వారు ఎస్సీ స్టేటస్ని కోల్పోతున్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. పెద్దలు దీనిని గుర్తించి అందరూ సరిసమానులు, అందరికీ సరి న్యాయం జరగాలి. మతం మార్చుకున్నంత మాత్రాన, విశ్వాసాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన ఆర్థిక స్థితిగతులు మారవు అన్న విషయాన్ని ఈరోజు ఈ 10వ తారీఖున ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ, ముస్లిం సహోదరులందరూ కూడా గళమెత్తి ప్రభుత్వాలకు, అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యను గుర్తించి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 3వ పేరాను తొలగించి మా అందరికీ న్యాయం చేయాలని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా పెద్దలకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. Professing other than Hindu religion is deemed to be scheduled caste అని చెప్పి ఒక వాక్యాన్ని పొందుపరిచారు. షెడ్యూల్ కులాల వారు మతంలోనికి మారితే వారికి ఉండవలసినటువంటి హక్కులు కోల్పోతున్నారు. మైనారిటీస్, బుద్ధు, సిక్, జైన్, ముస్లిం అండ్ క్రిస్టియన్స్, దానిలో 3కి వెసులుబాటు కల్పించారు. సిక్ మతానికి, జైన్ మతానికి, బుద్ధ మతానికి. ముస్లిం మతానికి, క్రైస్తవ మతానికి ఇది కల్పించలేదు. ఎవరైతే దళిత క్రైస్తవులు విశ్వాసాన్ని చేపట్టారో వారు ఇక నుండి షెడ్యూల్. దీనివల్ల మన స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు దాదాపు, ముస్లిం సహోదరులు 100 మిలియన్స్. న్యాయం కాదు, సమంజసం కాదు, హేతుబద్ధం కాదు. అప్పటి నుండి కూడా ముస్లిం సహోదరులు మరియు క్రైస్తవ సహోదరులు